ఎన్నికల కార్యాలయం దగ్గర మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. సో ప్రవీణ్ తో మాట్లాడదాం. సో ప్రవీణ్, సో ఆల్రెడీ ఎన్నికల ప్రచారం అయిపోయింది. సో ఇక ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆల్రెడీ మొదలైనట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 400కు పైగా పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సో ఎన్నికల పోలింగ్ కు సంబంధించి? రైట్, మరికొద్దిసేపట్లో ఈ జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి ప్రచార ప్రక్రియ ముగుతున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో కావచ్చు, అలాగే రిటర్నింగ్ ఆఫీస్ పర్యవేక్షణలో ప్రతి ఒక్క ఎన్నికల అధికారి కూడా క్షుణ్ణంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గతంలో కన్నా కూడా పోలింగ్ శాతాన్ని పెంచాలని చెప్పేసి ఈసారి అధికారులు దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. జనరల్ ఎలక్షన్స్ లోనే 47.2% ఈ యొక్క పోలింగ్ శాతం నమోదైంది. అప్పుడు జనరల్ సెలవు ఇచ్చినప్పుడు కూడా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఎప్పుడు కూడా ఎలక్షన్ శాతం తక్కువగా ఉంటుంది. అయితే బైపోల్స్ అనేసరికి ఇంకా అనాసక్తి కనపరుస్తారని చెప్పేసి సో ముఖ్యంగా పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా ఈసారి ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టింది. దానిలో భాగంగానే ఈసారి ముఖ్యంగా వయోవృద్ధులకు కూడా ఓటింగ్ ఇంటికి వెళ్ళి తీసుకునే ఒక స్పెషల్ హక్కు కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఈసారి ఎలక్షన్ కి సంబంధించిన ముఖ్యంగా 4 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ పోలింగ్ బూత్ కు వచ్చి ఓటింగ్ వినియోగించుకునేలా కూడా వాళ్ళు కూడా చైతన్యపరిచేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు దాదాపుగా 192,000 మంది పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. దాదాపుగా 2 లక్షల పైగా మందిగా మహిళలు ఉన్నారు. సో వీళ్ళందరూ 2 లక్షల పైగా పురుషులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఓటింగ్ శాతాన్ని పెంచుకునేలాగా ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఈసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా 57 క్రిటికల్ ప్రాంతాలను గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ 57 క్రిటికల్ ప్రాంతాల్లో కూడా కేంద్ర బలగాలతో పహరా గాపిస్తామని చెప్తున్నారు. ఈ బలగాలు చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా 800లకు పైగా కూడా కేంద్ర బలగాలు ఉన్నాయి. దాదాపుగా సాయుధ బలగాలు దాదాపుగా 2,000 పహారాలు ఉన్నాయి. మొత్తం కలిపి 2,400 పైగా కూడా పోలీసుల పహారా ఉంటుంది. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ కావచ్చు, ఇప్పటికే పటిష్టంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే ర్యాండమైజేషన్ ప్రక్రియకు సంబంధించి ఈవీఎంకి సంబంధించి కావచ్చు, వీవీప్యాట్లకు సంబంధించి కావచ్చు అన్ని ఏర్పాట్లు చేశారు. రవాణా సదుపాయం కావచ్చు, ముఖ్యంగా సీసీ కెమెరాస్, ఎందుకంటే పోలింగ్ స్టేషన్స్ దగ్గర నుంచి పోలింగ్ కేంద్రాల నుంచి పూర్తిగా కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఏదైతే ఉందో అక్కడికి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి విషయం కూడా పూర్తయిపోయింది. ఈసారి కేసులు కూడా భారీ నగదు కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల అధికారులు ఇప్పటికే దాదాపుగా 3,51,00,000 పైగా కూడా నగదు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ లోనే ఎక్కువ ఈ నగదు దొరికినట్టుగా కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే లిక్కర్కి సంబంధించి, గంజాకు సంబంధించి దాదాపుగా 156 కేసుల పైగా గుర్తించారు. 96కు పైగా ఎఫ్ఐఆర్లు కూడా అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఈ డీటెయిల్స్ అన్ని కూడా మరికొద్ది సేపట్లోనే ఎన్నికల అధికారులు చెప్పనున్నారు. మొత్తం మీద ఈసారి మాత్రం జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ అయితే అన్ని చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించి, పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్. సో మొత్తం మీద ఓవరాల్ గా ఇక జూబ్లీహిల్స్ లో మైక్లన్నీ కూడా మూగబోయాయి. సో 17 రోజులుగా జూబ్లీహిల్స్ బస్తీల్లో సో ఎన్నికల ప్రచారం పేరిట ఇటు ముఖ్య నేతలంతా కూడా ఇల్లు గడప గడప తిరిగారు. సో రోడ్ షోలతో ముఖ్యంగా బస్తీలన్నింటినీ కూడా హోరెత్తించారు. సో జూబ్లీహిల్స్ ఫలితం అనేటువంటి తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నటువంటి నేపథ్యంలో సో ఇక్కడ గెలవడం అనేటువంటిది ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకం. సో ఇప్పటికే ఈ 2 పార్టీలు కూడా గెలుపు మీద చాలా హోప్స్ పెట్టుకున్నాయి. సో మరోవైపు సర్వేలన్నీ కూడా ఈ 2 పార్టీల మధ్య చాలా టైట్ ఫైట్ ఉందనేటువంటి సర్వే రిపోర్ట్స్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఈ విజయావకాశాల మీద బెట్టింగ్లు కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదలయ్యాయి. సో మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సీట్ను దక్కించుకోవడం చాలా అత్యంత కీలకమైతే, మరోవైపు రేవంత్ రెడ్డి ఇమేజ్ కి సో ఈ ఎన్నిక పెద్ద సవాల్గా మారింది. కనుక ఈ ఎన్నికల్లో గెలవడం కోసం ఈ 2 పార్టీలు సో ఇప్పటి వరకు ప్రచారం అయితే చేశాయి. ఇక వచ్చే 48 గంటల్లో సో రకరకాల ప్రయత్నాలు కూడా ఈ 2 పార్టీలు చేస్తాయి. కాబట్టి సో ఎన్నికల అధికారులకు కూడా పూర్తిగా నిఘా అయితే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద రేపు సో ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్ ఏజెంట్లతోని ఈ పార్టీ కార్యాలయాల్లో మీటింగ్లు అయితే పెట్టుకుంటాయి. సో మొత్తం మీద ప్రచారం అయితే ముగిసింది. ఇక మరొక 48 గంటలు మాత్రమే సమయం ఉంది. సో 48 గంటల తర్వాత సో ఎల్లుండి 11వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నికలను నిర్వహించబోతున్నారు. సో ఎప్పటిలాగే జూబ్లీహిల్స్ ముఖ్యంగా హైదరాబాద్ లో ఎన్నికలంటే 50% మించి కూడా పోలింగ్ నమోదవ్వదు. సో గత ఎన్నికల్లో కనుక చూస్తే కేవలం 47% మాత్రమే పోలింగ్ నమోదైంది. సో ఈసారి ఇంత ప్రచారం చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత హైప్ పుట్టించినటువంటి ఈ ఎన్నికల్లో సో ఎంత పోలింగ్ శాతం నమోదవుతుంది అనేటువంటిది కూడా ఒకంత ఉత్కంఠగా అయితే మారింది. సో ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం.